Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు వినే ఎక్కువ మాట ఏంటంటే మీ డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయి, ఇలా మాటలు వింటూ ఉంటారు కదా. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ స్టాక్ మార్కెట్, అది కూడా ఆర్గానిక్గా అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ప్రతి ఒక్కరికి కూడా మన డబుల్ అయినాయి, ఒక 2 లక్షలు పెట్టు 4 లక్షలు అయిందనే మాట వినాలని చాలా ఆనందంగా ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ అండ్ యాజ్ పాసిబుల్ అని చెప్పాలి స్టాక్ మార్కెట్లో. బట్ అలా చేయగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ వెరీ రేర్, 5% ఏమో ఓవరాల్. మనకి మ్యూచువల్ ఫండ్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి ఫండ్స్ అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాయంట? షూర్ అండి. ఇది మనం ఒక స్ప్రెడ్ చేసుకొని చూసుకుంటే మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలలో ఎంత టైం పడుతుంది డబుల్ కావడానికి, బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాట్ దే ఆర్ గివింగ్. అది నేను మీకు క్లియర్గా స్లైడ్లో చూపిస్తాను. ఫస్ట్ మనం లీస్ట్ చూసుకుంటే సేవింగ్స్ అకౌంట్లో మనకు 3 to 4% ఇంట్రెస్ట్ ఇస్తారు వాళ్ళు. అక్కడ మనకి 18 years పడుతుంది. ఓకే, మన క్యాపిటల్ డబుల్గా అంటే 1-2 లక్షలు కనుక 18 years పడుతుంది. దానికంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. జస్ట్ ఫర్ ఇమీడియట్ పర్పస్ అంటే ఒక 2-3 months రిక్వైర్మెంట్ ఉంటే దానిలో పెట్టుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. రికరింగ్ డిపాజిట్స్ 5 to 6%. ఆర్డీస్ మనకి బ్యాంక్స్లలో ఉంటుంది, పోస్టల్ దాంట్లో కూడా ఉంటుంది. అక్కడ మనకి 5 to 6% రిటర్న్స్ ఇస్తారు. అక్కడ మనకి 12 yearsలో మన క్యాపిటల్ డబుల్ అవుతుంది. 1,00,000 కాస్తే 2 లక్షలు 12 సంవత్సరాల తర్వాత అవుతుంది. సో ఇది కూడా మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ 6%. అంటే కొన్ని స్మాల్ సేవింగ్ బ్యాంక్స్లలో 7, 8, 9% కూడా ఇస్తున్నారు. ఇట్ కమ్స్ విత్ ద రిస్క్. అంటే ఆ బ్యాంక్ సిచ్యువేషన్ ఏంది, ఆ బ్యాంక్ ఎట్లా ఉందనేది మనకేం తెలియదు. జస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం అంతే. కానీ సో ఆ రిస్క్ కూడా ఉంటుంది అక్కడ. అండ్ మనకి అందరికీ తెలుసు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్సూరెన్స్ ఓన్లీ 5 lakhs వరకే ఉంటుంది ఆర్బీఐ నుంచి. బియాండ్ దట్ ఆర్బీఐకి కూడా ఇన్సూరెన్స్ ఉండదు అనమాట. సో అది క్లియర్గా తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో చేసేసి దే ఆర్ ఎర్నింగ్ గుడ్ రిటర్న్స్ లైక్ 8%, 9% ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఇట్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ సంథింగ్ ఈస్ కమ్స్ అప్ అంటే ఆ బ్యాంక్కి రిలేటెడ్ ఏదైనా ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మనమే అనమాట. సో దానికి ఆల్టర్నేట్గా మనకి డెట్ ఫండ్స్ ఉన్నాయి, దానికి ఆల్టర్నేట్గా మనకి లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, దానికి ఆల్టర్నేట్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిక్స్డ్ డిపాజిట్కి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టడం కంటే దాంట్లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఎలా అంటే విత్ క్యాలిక్యులేషన్స్ మనం వెబినార్లో తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అసెట్ వచ్చేసి మనకి పీపీఎఫ్లో 7.1%, 8%, కొన్ని దాంట్లో 8% వరకు కూడా వెళ్తుంటుంది. అక్కడ 10 years టైం పడుతుంది అనమాట మనకి క్యాపిటల్ డబుల్ కావడానికి. నియర్లీ ఇన్ఫ్లేషన్ ఉన్నా కానీ నియర్లీ ఇన్ఫ్లేషన్ 10 years వరకు టైం పడుతుంది అనమాట. అండ్ అట్లాగే మనం గోల్డ్ చూసుకుంటే 6 to 8% మాత్రమే ఇంట్రెస్ట్ ఇస్తుంది. అండ్ అక్కడ మనం చూసుకుంటే 9 years, 8 to 9 yearsలో మన క్యాపిటల్ డబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా చాలా రిస్క్ ఉంటుంది, ప్రైస్ రిస్క్ చాలా ఉంటుంది, వాలిటిలిటీ కూడా చాలా ఉంటుంది. మనం టెన్షన్స్ పెట్టుకోలేము. ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు రీసెంట్గా అంటే మనం ఈ వీడియో తీస్తున్న టైంకి విత్ ఇన్ 1 week 5,000 to 7,000 రూపీస్ డిఫరెన్స్లో చేంజ్ అవుతున్నారు. 82, 83 వరకు నుంచి 77, 78 అక్కడ వరకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అంత డిఫరెన్స్ వస్తుంటుంది అనమాట. అది డిపెండ్స్ ఆన్ మన యూఎస్ ఎలక్షన్స్ దాని రిలేటెడ్గా టాపిక్స్ మీద ఉంటుంది అనమాట అది. అండ్ అట్లాగే మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్లో మనకి 8 to 10% మనకి సిఐజిఆర్ తీసుకోవచ్చు. జనరల్గా చాలామంది 6 monthsలో 1 yearలో డబుల్ అవుతుంది అంటారు, కానీ ఇట్స్ అ వెరీ రేర్ ఈవెంట్. చాలా 100లో ఒకరికి 1000లో ఒకరికి అవుతుంటుంది, అందరికీ అలా కాదు. మనం అదే థంబ్ రూల్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనం మెయిన్ క్యాపిటల్ అనేది లిక్విడిటీ రిస్క్లో వెళ్ళిపోతుంటుంది. సో రియల్ ఎస్టేట్లో మనం 8 to 10% తీసుకుంటే 7 years టైం పడుతుంది అనమాట మన క్యాపిటల్ డబుల్ కావడానికి. సో అట్లాగే ఇండెక్స్ ఫండ్స్ తీసుకుంటే మనకి 10 to 12% మనం తీసుకోవచ్చు అనమాట. ఇండెక్స్లో అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ 20%, 15% ఇస్తున్నాయి, కానీ లాంగ్ రన్లో 10% to 12% మాత్రమే తీసుకోవాలి. అక్కడ మనకి 7 yearsలో మన క్యాపిటల్ డబుల్ అవుతుంది. కమింగ్ టు అవర్ ఫేవరెట్ టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 12 to 15% రిటర్న్స్ యావరేజ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ 6 years టైం పడుతుంది అనమాట. 6 years మన క్యాపిటల్ డబుల్ అవుతుంది. ఇంకా కొంచెం మంచి పర్ఫార్మింగ్ చేసిన ఫండ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మనకి 4 to 5 years కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేశారో అక్కడ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, మీరు క్యాపిటల్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడగలిగారు లాంగ్ రన్లో అనుకుంటే విత్ ఇన్ 4 years యూ కెన్ డబుల్ యువర్ మనీ అనమాట స్టాక్ మార్కెట్లో. చాలామంది 1-2 yearsలో చేద్దామని పోతారు, కానీ అది రియాలిటీ కాదండి. అట్లీస్ట్ 3 to 4 years అయితే డెఫినెట్గా టైం పడుతుంది. అక్కడ మీ క్యాపిటల్ డబుల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్స్ వచ్చేసి స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్, అది మన రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా తక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో కరెన్సీస్.
అంటే అందరికి ఫేవరెట్ టాపిక్ ఇది క్రిప్టో కరెన్సీస్. కాకపోతే హైలీ వాలటిలిటీ, ఇట్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు గ్యాంబ్లింగ్ అనమాట. అండ్ ఆ క్రిప్టో కరెన్సీకి వచ్చినప్పటికీ చాలా చోట్ల దానికి అవైలబిలిటీ లేదని చెప్పేసి, యాక్సెప్టబిలిటీ లేదని చెప్పేసి న్యూసెస్ ఉంది కదా. అవునండి. అది మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు సేఫ్ అంటారు? అది ఇన్వెస్ట్మెంట్ కింద నేనైతే కన్సిడర్ చేయనండి. క్రిప్టో కరెన్సీని యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ నేను కన్సిడర్ చేయను. చేసే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ పాయింట్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి, నాకు కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ పాయింట్స్ ఉన్నాయి టెక్నికల్ రిలేటెడ్గా మాట్లాడాలి అంటే. కానీ నేనైతే యాజ్ ఎన్ అడ్వైజర్గా అనుకోండి, యాజ్ ఎన్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్గా నేనైతే క్రిప్టో కరెన్సీని అసలు ఎంకరేజ్ చేయను. కానీ యావరేజ్గా మన పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే విత్ ఇన్ 2 years అక్కడ క్యాపిటల్ డబుల్ అవుతుంది యాక్చువల్గా. బట్ వీటన్నిటిలో విజయ్ గారు, వాట్ వుడ్ యూ సజెస్ట్ పీపుల్కి? అండ్ అది కూడా అందరికీ ఒకే రకమైన విషయాలు ఎప్పుడు కూడా సూట్ అవ్వు, అది ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు. దానికోసం మీరు వర్క్షాప్ అనే దానికి అంటే మీరు వచ్చినట్లయితే మీ యొక్క సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, అది మీ పిల్లలకు ఉంటే మీ పిల్లలకి ఎలా ప్లానింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, మీ రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవచ్చు, దీంతో పాటుగా మీరు ఏదైనా చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నారు, కార్ అయి ఉండొచ్చు, లేదంటే సమ్ గోల్డ్ కొండ అయి ఉండొచ్చు, వాటికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ దానికి ఎటువంటి ఫండ్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏది సూట్ అవుతుంది, ఇలాంటి విషయాలని మీకు వర్క్షాప్లో అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది విజయ్ గారి చేత. సార్, ఇక కంటిన్యూయింగ్ ద సబ్జెక్ట్ ఏంటి అంటే, మీరు ఏది సజెస్ట్ చేస్తారు వర్క్షాప్కి వచ్చినట్లయితే? షూర్, డెఫినెట్గా అండి. యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్గా అనుకోండి, లేకపోతే నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న దాని ప్రకారం మ్యూచువల్ ఫండ్ విల్ బీ ద కన్జర్వేటివ్ అప్రోచ్. అండ్ ఇక్కడ కూడా మీకు ఇంటర్నల్గా మ్యూచువల్ ఫండ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అప్డేట్. ఇప్పుడు ఎవరైతే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో అంటే దే ఆర్ లైక్ పోతే పోనీ ₹1,00,000 పోతే పోనీ నాకు డబుల్ కావాలనుకుంటారు. వాళ్ళు అంత రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉన్నప్పుడు వీ హ్యావ్ సమ్ అదర్ ఆప్షన్స్ ఫర్ దెమ్ ఆల్సో. అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ కంప్లీట్గా క్యాపిటల్ ఎరోడ్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ లేవు. కానీ కొంచెం ఇక్కడ 2 yearsలో డబ్బులు అయ్యేది, అక్కడ 3 to 4 years అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనము స్లైడ్లో చూసుకుంటే టాప్ టు బాటమ్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి లిక్విడ్ ఫండ్స్ అనమాట. లిక్విడ్ ఫండ్స్, గిల్డ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఆల్టర్నేటివ్ టు ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇక్కడ మనం యావరేజ్ చూసుకుంటే 10 years నుంచి 15 years వరకు పీరియడ్లో మన క్యాపిటల్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది జస్ట్ ఫర్ లిక్విడిటీ పర్పస్ అండ్ షార్ట్ డ్యూరేషన్కి మాత్రం మనం సజెస్ట్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ బాండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, డైనమిక్ బాండ్ ఫండ్స్, డిఏఎఫ్ ఫండ్ కూడా అంటారు, అట్లా డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని కూడా అంటారు. వీటిలలో మనకి 8 yearsకి క్యాపిటల్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత లార్జ్ క్యాప్ ఫండ్, ఇండెక్స్ ఫండ్, ఇంటర్నేషనల్ ఫండ్ ఇవన్నీ ఓవరాల్గా 10 to 14% రిటర్న్స్ ఇస్తుంటాయి. అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ ఇక్కడ మనకి కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఫండ్స్ మనం వీటిలలో కూడా చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం కొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేసి మీ రిస్క్ అపెటైట్ ఎంత ఉంది, ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది మీకు సూట్ అవుతుందా లేదా, లేకపోతే మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంటేజ్ దీన్ని అలొకేట్ చేయొచ్చు, అసలు ఇప్పుడు ప్రజెంట్ మీకు లిక్విడ్ క్యాష్ అవైలబుల్ ఉందా లేదా, లేకపోతే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ మీరు తీసుకొచ్చి స్మాల్ క్యాప్లో, మిడ్ క్యాప్లో పెడుతున్నారా, అట్లా మనం చూసుకోవాలి. ఇంతకుముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఒక పర్సన్ పెట్టారు, అక్కడ 50,000 ఎరాడ్ చేశారు. అదే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతని దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేదు, అతనికి వేరే రిక్వైర్మెంట్ వచ్చింది, ఫ్యామిలీ రిక్వైర్మెంట్ వచ్చింది, అతని దగ్గర వేరే ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ 5 lakh మొత్తం తీసుకొచ్చి సెక్టోరియల్ ఫండ్స్లో పెట్టాడు. సెక్టోరియల్ ఫండ్స్లో పెట్టి అక్కడ కరెక్షన్ వచ్చేసరికి ₹50,000 నెగిటివ్ కనిపించింది. అతను ఏం చేయాలి, ఇప్పుడు ఇమీడియట్గా రిక్వైర్మెంట్ తీసుకోవాలి. అదే ప్లేస్లో అతనికి ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉందనుకోండి, ఎమర్జెన్సీ ఫండ్లకి అమౌంట్ విత్డ్రాల్ చేస్తుండే ఇది లాంగ్ టర్మ్కి నడుస్తుండే. ఫర్ సపోజ్ ఒక 5 lakhsని మనం స్ప్లిట్ చేసుకొని ఒక 2 lakhs ఎమర్జెన్సీ ఫండ్, ఒక 3 lakhs లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకుందాం అతనికి, ఆ పర్సన్కి. అక్కడ 2 lakhsలోకి వెళ్ళి అతను ఎమర్జెన్సీ ఫండ్ విత్డ్రాల్ చేసుకుంటుండే, లాంగ్ టర్మ్కి 3 lakhs వెళ్తుండే. ఇంకా రిక్వైర్మెంట్ ఉందంటే 3 lakhs మీద లోన్ కూడా తీసుకోవచ్చు. అతను లోన్ తీసుకుంటే అతనికి ఓవరాల్గా 50% లోన్ అనుకున్నా కూడా 1.5 lakhs లోన్ వస్తుండే, 2 lakhs లిక్విడ్ చేసుకుంటే అంటే 3.5 lakhs అతనికి ఇక్కడికి వెళ్ళి వస్తుండే వితౌట్ సెల్లింగ్ 3 lakhs మ్యూచువల్ ఫండ్. అంటే 3 lakhs ఏదైతే ఈక్విటీ ఫండ్లో పెట్టాడో అది వితౌట్ సెల్లింగ్ ఈజ్ యూనిట్స్, అక్కడ మనం అతను క్యాపిటల్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుండే అనమాట. సో ఇట్లా కంప్లీట్గా ఎవ్రీ రిక్వైర్మెంట్కి, ఎవ్రీ అప్రోచ్కి విల్ బీ కంప్లీట్లీ డిఫరెంట్ అని, వాళ్ళ స్ట్రాటజీస్ విల్ బీ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకే నేనేం చెప్తాను అంటే మీ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకుంటున్నారు, ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, మీ రిక్వైర్మెంట్స్ ఏంది అనేది ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి క్లియర్గా సజెస్ట్ చేయవచ్చు అనమాట. సో డైరెక్ట్గా మిమ్మల్ని కలిసినట్లయితే సజెషన్ అనేది ప్రాపర్గా ఉంటుందని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. అంటే మనం రిస్క్ ప్రొఫైలింగ్ అనేది చేస్తామంటే ఏ క్లయింట్ అని మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ రిస్క్ ప్రొఫైలింగ్ చేస్తాం. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలుగుతారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంది, వాళ్ళ కరెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఏంది, ఇవన్నీ తీసుకున్న తర్వాతే మనం ఫండ్ సెలెక్షన్ అనేది చెప్తాం అనమాట. డైరెక్ట్గా ఫండ్ పేరు చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. నేను చెప్పగలుగుతాను ఒక 5 funds 10 funds చెప్పగలుగుతాను,
బట్ కానీ అది మీకు సూట్ కాదనమాట. లో రిస్క్లో ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ తీసుకోలేమన్న వాళ్ళకి ఒకటి పలానా డెట్ ఫండ్ మనం సజెస్ట్ చేసినా కూడా మళ్ళీ అగైన్ దాన్ని దాన్ని కరెక్ట్గా మనం చూసుకోలేకపోతే ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. బట్ సింపుల్గా చెప్పాలి అంటే సార్, మీరు ఈజీగా మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, సూటబుల్ రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నట్లయితే యాజ్ ఎ రైట్ ప్రొఫెషనల్గా మీరు విజయ్ గారిని కలిసినప్పుడు మీకు ప్రాపర్ సజెషన్స్ అనేవి ఇవ్వడానికి ఈజీ ఉంటుందండి. సో దీనికి సంబంధించిన వర్క్షాప్స్ కూడా ప్లానింగ్లో ఉన్నాయి. సో మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.